హాయ్ హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్లో రాబోతున్నటువంటి కొత్త 3 జిల్లాలు పోలవరం, మార్కాపురం, మదనపల్లె. ఇప్పుడున్న 26కి మళ్ళీ ఇంకొక 3 కొత్త జిల్లాలు. అంటే కొత్త జిల్లాలు అంటే పక్క రాష్ట్రం నుంచి తేవట్లేదు, మన వాటిని ముక్కలు చేశారనమాట. సరే ఏదైనా ఒకటైతే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఏంటంటే మా అద్దంకిని తీసుకెళ్ళి మళ్ళీ ప్రకాశం జిల్లాలో కలుపుతున్నారు. ఎందుకంటే అద్దంకి నుంచి ఒంగోలు 30 కిలోమీటర్లు అయితే ఎక్కడో 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాపట్లలో కలిపారు. ఎవరండి ఇది డివిజన్ చేసింది ఏంది, ఇలా చేశారు, అద్దంకిని తీసుకెళ్ళి బాపట్లలో కలపటం ఏందని ఆ రోజు మేము తిట్టుకున్నాం మేము అందరమే. మళ్ళీ ఇప్పుడు అద్దంకిని తీసుకెళ్ళి మళ్ళీ ప్రకాశం జిల్లాలో కలుపుతున్నారు. సో వీఆర్ వెరీ మచ్ హ్యాపీ విత్ దాట్ డెసిషన్ టేకెన్ బై ది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఎస్పెషలీ విల్ బి థ్యాంక్ఫుల్ టు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఫర్ అగైన్ టేకింగ్ దిస్ అద్దంకి, మేకింగ్ పార్ట్ ఆఫ్ ప్రకాశం డిస్ట్రిక్ట్. ఓకే, సరే ఇంకా ఆ విషయం చెప్తే మిగతా విషయం మాట్లాడదాం. ఆ విషయం వదిలేస్తే మనం మిగతా విషయాలు ఏంటంటే బేసికల్గా దేశం మొత్తం మీద జరిగినటువంటి చాలా డివిజన్స్ అన్నీ కూడా పొలిటికల్ డివిజన్స్. సైంటిఫికల్గా, రీజనల్గా, రీజనింగ్తో కానీ, లాజికల్గా కానీ, ఒక సిస్టమాటిక్ రీజనింగ్తో చేసినటువంటి డివిజన్స్ చాలా తక్కువ. అన్నీ కూడా ఎమోషన్స్, సెంటిమెంట్స్, అప్పుడప్పుడు పొలిటికల్గా దెబ్బతింటున్నాయని ఇచ్చినటువంటి రాష్ట్రాలు అన్నీ కూడా. లేదంటే చూడండి, తమిళనాడు ఎంత పెద్దది. తమిళనాడు 3 రాష్ట్రాలు చేయొచ్చు, అంత పెద్దది, కానీ దాన్ని మొక్కలు చేయాల. బీహారు పెద్దది ఇప్పటికి కూడా. ఉత్తరప్రదేశ్ ఎంత పెద్దది, ఉత్తరప్రదేశ్ చాలా పెద్దది. ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర చాలా పెద్దది. ఇవన్నీ వదిలేసి మన జిల్లా ఎంత, మన రాష్ట్రం ఎంత, చాలా చిన్నది చేసేసారు మన రాష్ట్రం. ఆంధ్రాని తెలంగాణ చీల్చి చిన్న రాష్ట్రం చేశారు. మన తెలంగాణ సహోదరులు మరి వాళ్ళు బాధపడొచ్చామో కానీ, బట్ పర్సనల్లీ ఐఎమ్ అగైన్స్ట్ దిస్ డివిజన్. ఎందుకంటే పెద్ద రాష్ట్రాల్లోనే మనకి యూనిటీ ఉంటుంది. కేంద్రంలో మనల్ని ఏమంటారు ఢీకొనాలి, మన యొక్క ఆధిపత్యం చలాయించాలంటే మనకి అందుకేనండి అన్నదమ్ములు అందరూ కలిసి ఉండంటారా, కలిసి ఉంటేనే మీ జోలికి ఎవరు రారా అంటుంటారు కదా అప్పుడప్పుడు. ఓకే, సరే ఏదో ఈ డివిజన్లన్నీ కూడా పొలిటికల్గా చేశారు. ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడదాం. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఈ కొత్తగా 3 జిల్లాలు ఎందుకు చేస్తున్నారో నాకు కూడా తెలీదు. మరి దీనికి ఏమైనా సైంటిఫికల్గా ఏమన్నా అదే మళ్ళీ అదర్ దాన్ పొలిటికల్ మరి ఏమైనా రీజన్ ఉందేమో నాకైతే తెలీదు. బట్ నేను వాట్ ఐ మీన్ టు సే ఇస్ దట్ జిల్లాలు అభివృద్ధి చెందాలంటే ద డివిజన్ హ్యాస్ టు బి డన్ ఇన్ ద బడ్జెట్, నాట్ ఇన్ ద ఫ్యామిలీ అని నేను ఎప్పుడు నమ్ముతా. డివిజన్ హ్యాస్ టు బి డన్ ఇన్ ద బడ్జెట్, నాట్ ఇన్ ద ఫ్యామిలీ. అంటే అర్థం, మన ఇంట్లో ఒక 10 మంది ఉన్నారనుకోండి, నాన్న దగ్గర ఒక 1000 రూపాయలు ఉన్నాయి, 10 మంది ఉన్నారు. ఈ 10 మందికి తలా 100 రూపాయలు ఇచ్చేసి వెళ్ళండి హ్యాపీగా ఉండండి అని అనుకుంటా తండ్రి 10 మంది పిల్లలకి తలా 100 రూపాయలు ఇచ్చాడు, 1000 రూపాయలు అయిపోయినాయి ఆయనకి. ఇక్కడ ఏం చేశాడు ఫాదరు, డివిజన్ ఆఫ్ ది బడ్జెట్. అలా కాకుండా ఒరే నా దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి, మనకి ప్రాబ్లం అవుతాయి కాబట్టి మీరందరూ 10 మంది 10 ఇల్లులు చూసుకొని విడిపోయి తల 100 రూపాయలు తీసుకొని పోవడానికి విడిపోతారు. అప్పుడు విడిపోతే అడ్మినిస్ట్రేషన్ ఈజీ అని మీరు అనుకుంటున్నారు. వేరెవర్ దేర్ ఇస్ వెన్ యూఆర్ మేకింగ్ ఫర్ అడ్మినిస్ట్రేషన్ ఈజీ అన్న దగ్గర యునైట్ చేయటం కష్టం. ఓకే, పెద్ద కర్ర ముక్కను మనం తీసుకెళ్ళటం కష్టం అని చెప్పి 10 ముక్కలు చేసాం. రేపు పొద్దున అతికించడం కష్టం అంటున్నా. మళ్ళీ దాన్ని రేపొద్దున మీరు ఇలా 29, 30 జిల్లాలు చేసుకుంటా పోతే, అరే 30 జిల్లాలు అవసరమా మన రాష్ట్రానికి అని చెప్పేసి రేపొద్దున సపరేట్ స్టేట్ అడుగుతారు. 15 జిల్లాలకు ఒక రాష్ట్రం, 15 జిల్లాలకు ఒక రాష్ట్రం అడుగుతారు. కానీ జిల్లాలు చిన్న అవి జిల్లాలు కాదు, నియోజకవర్గాలు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గం ఒక జిల్లా అయిపోయింది వచ్చే రోజుల్లో. ఇప్పుడున్న 25 నియోజకవర్గాలు 25 జిల్లాలు అవుతాయి. అది దాటిపోయింది. అది 25 పార్లమెంట్ కూడా అయిపోయింది. 30 జిల్లాలు అంటే ఒక పార్లమెంటు నియోజకవర్గం కంటే తక్కువ పరిధి ఉన్నటువంటి జిల్లా చేశారనమాట. then easy for them to demand for the separate state. మరి ఎందుకు చేస్తున్నారో సరే చూద్దాం. ఇప్పుడు దాంట్లో ప్లస్ అండ్ మైనస్ ప్రతి డెసిషన్లో ఉంటాయి, తను చూద్దాం. అది నా పర్సనల్ అభిప్రాయం చెప్పాను. పోలవరం ఏదైతే ఉందో, ఈ పోలవరంకి హెడ్ క్వార్టర్ ఏం పెట్టారు, రంపచోడవరం అనేటువంటి ఒక హెడ్ క్వార్టర్ పెట్టారు. ఇక్కడ మ్యాప్లో చూద్దాం ఏంది ఇప్పుడు. ఇది ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్, దిస్ ఈజ్ తెరకాకు. ఓకే,
దిస్ ఇస్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఎక్కడ పోలవరం ఉండిద్ది. ఇక పోలవరం రీజియన్ని వాళ్ళు ఓకే ఏలూరు, వేర్ ఇస్ పోలవరం? ఓకే, ఇక్కడ ఉంది, సారీ, ఇక్కడ పోలవరం. చూడండి, ఈ పోలవరం అనే దాన్ని ఒక్కొక్క సపరేట్ జిల్లా చేస్తున్నారు. ఈ జిల్లాని, ఈ పోలవరం అనేది ఇది ఒక పెద్ద రివర్ ఫార్ అవుతుంది. రివర్ పక్కనే ఉంది, మనకైతే ఒకటి కనిపిస్తుంది. ఓకే, ఇదంతా కూడా ఏజెన్సీ ట్రైబల్ ఏరియాని ఒక ప్రత్యేకంగా ఒక జిల్లాని చేయాలని నిర్ణయించుకున్నారు. రంపచోడవరాన్ని ఒక హెడ్ క్వార్టర్గా పెట్టుకొని రంపచోడవరం, చింతూరు, కునువరంగా ఒక కొత్త జిల్లా చేస్తున్నారట. రెండోది మార్కాపురం. మార్కాపురం అది మా ప్రకాశం జిల్లాలోనే ఉంటుంది. అది ఓకే, ప్రకాశం జిల్లాలో ఇక్కడ ఉండేది మార్కాపురం. నూజివీడు, వెంబర్ల, ఎక్కడ ఉంది మార్కాపురం? దర్శి, నూజివీడు, ఇక్కడ ఉంది మార్కాపురం. ఓకే, ఇది చాలా దూరం ఉంది అక్కడికి, ఇక్కడికి. ఓకే, ఇక్కడ మార్కాపురము ఒక సపరేట్ జిల్లా చేస్తున్నారట. సరే, మదనపల్లి, సరే, ఎందుకు మ్యాప్లో చూపించడం ఎందుకు, మదనపల్లిని ఒక జిల్లా చేస్తున్నారట. మార్కాపురానికేమో వాళ్ళు మార్కాపురం హెడ్ క్వార్టర్గా పెట్టుకొని ఎర్రగొండపాలెం, గిద్దలూరు ఇవన్నీ కలుపుతున్నారట. మదనపల్లికి సంబంధించి తమ్మలపల్లి, పొంగనూరు ఇవన్నీ కలుపుకొని ఒక హెడ్ క్వార్టర్ చేస్తున్నారు అనేది మనకైతే తెలుస్తున్న విషయం. ఇవి కాకుండా ఒక 5 కొత్త న్యూ రెవెన్యూ డివిజన్స్ చేస్తున్నారు. అదే నక్కపల్లినేమో అనకాపల్లికి కలుపుతున్నారు. అద్దంకిని ప్రకాశం జిల్లాకి కలిపేసి రెవెన్యూ డివిజన్ చేస్తున్నారు. దాన్ని పీలేరుని మా మదనపల్లి, కొత్తగా వచ్చినట్టు మదనపల్లి జిల్లాలో కలుపుతున్నారు అనేది మనకు తెలుస్తుంది. ఒకటి, ఒక కొత్త మండలం తయారవుతుంది. అదే పెద్ద హరివనం. ఆదోని, కర్నూలులో ఉన్నటువంటి ఆదోని నుండి హరివనం అనేటువంటి ఒక కొత్త మండలాన్ని సృష్టిస్తున్నారు అనేది మనకు ఒకటైతే అర్థమవుతుంది. 17 జిల్లాలకి బౌండరీ అడ్జస్ట్మెంట్లు, 17 జిల్లాలకి బౌండరీ అడ్జస్ట్మెంట్లు చేశారు. అదే బౌండరీ అడ్జస్ట్మెంట్లు అంటే అదే ఇప్పుడు అద్దంకిని తీసుకెళ్ళి ప్రకాశంలో కలిపిన ఒక బౌండరీ అడ్జస్ట్మెంట్ అయిపోయింది అక్కడ. ఓకే, బాపట్ల నుంచి ఒంగోలు కలుపుతున్నారు అనమాట. అలాగా 17 జిల్లాల్లో బౌండరీలు మార్చారట. ఈ మిగతావి ఏమి చేంజెస్ లేనివి విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, అనంతపురం ఈ జిల్లాల్లో అసలు ఎలాంటి మార్పులు లేకుండా యాజ్ ఇట్ ఈజ్గా రన్ అవుతాయి అనేది ఇప్పుడు మనకు తెలుస్తున్నటువంటి విషయం. ఓకే, యా, అయితే ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అంటే నేనేమంటే ఎందుకు చేస్తున్నారు, ఏమైనా అడ్మినిస్ట్రేటివ్ నీడా లేదంటే పొలిటికల్ డెసిషనా అనేది ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న. అడ్మినిస్ట్రేటివ్ నీడ్ అంటే ఏ పెద్ద జిల్లాలు ఏం కాదు కదండి, చిన్న చిన్న జిల్లాలు. అది ఒక పార్లమెంటరీ జిల్లా కంటే తక్కువ ఇది ఉన్నటువంటిది కదా అది. దాన్ని ఇప్పుడు అర్జెంటుగా మళ్ళీ ఇంకొక 3 ముక్కలు పెంచాల్సిన అవసరం ఏంటి? డిమాండ్ చేయడం చేస్తారు. ఇప్పుడు మీకు కూడా మా అద్దంకిని సపరేట్ జిల్లా చేయండి అని చెప్పి నేను కూడా అడుగుతా. ఇప్పుడు మా అద్దంకిని సపరేట్ జిల్లా చేయండి అని ప్రతి వాళ్ళకి అడుగుతారు. బట్ డిమాండ్ ఉంది కదా అని మనం అట్లా మార్చుకొని పోవటం వల్ల చిన్న చిన్న జిల్లాలు అవ్వటం వల్ల రేపొద్దున వాళ్ళ సపరేట్ డివిజన్, సపరేట్ రాష్ట్రం అడిగే ప్రమాదం ఉంది. కాబట్టి వీళ్ళు సైంటిఫిక్ అండ్ రీజనింగ్తో కూడినటువంటి లాజికల్ రీజనింగ్ ఏమైనా ఉందో నాకైతే తెలియదు. మేబీ చెప్తారేమో, చూద్దాం. ఇది ఈ కారణం వల్ల మేము మార్చాము అని ప్రజలకు చెప్పాలి కదా, ఈ కారణం వల్ల మేము కొత్త జిల్లాలు చేస్తున్నామని. ఆ రీజనింగ్ ఏమో చెప్తారేమో చూద్దాం. మోరోవర్, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, స్మాల్ డిస్ట్రిక్ట్స్ ఆర్ బెటర్ గవర్నెన్స్ అన్నారు.
ఏమన్నారు? స్మాల్ డిస్ట్రిక్ట్స్ ఆర్ బెటర్ గవర్నెన్స్ అని ఎవరన్నారు? చంద్రబాబు నాయుడు గారు అన్నారు. స్మాల్ డిస్ట్రిక్ట్స్ బెటర్ గవర్నెన్స్ అని ఇప్పుడు మరి వై యు ఆర్ మేకింగ్ బిగ్ నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్, వై ఆర్ మేకింగ్ లార్జ్ నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ అండ్ ఇఫ్ స్మాల్ డిస్ట్రిక్ట్స్ ఆర్. అప్పుడు జగన్ గారు 26 చేసేటప్పుడు అపోజ్ చేశారనమాట చంద్రబాబు నాయుడు గారు, స్మాల్ డిస్ట్రిక్ట్స్ ఆర్ బెటర్ గవర్నెన్స్ అని. ఈయన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారేమో చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శించారేమని, నువ్వు ఇంకా 13 జిల్లాలనే ఉంచావు, మీ రియల్ ఎస్టేట్ మాఫియా కోసం, కాంట్రాక్టర్ల కోసం మీరు ఇంకా జిల్లాల్ని మార్చలేదు అని చెప్పేసి 2014-19 మధ్యలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఆయనే గెలిపించాడు. 14లో ఆయనే గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీదకి వ్యతిరేకంగా వెళ్ళి, చంద్రబాబు నాయుడు గారు మోడీ గారికి వ్యతిరేకంగా వెళ్ళి, మళ్ళీ వీళ్ళందరూ కలిసి 2024లో వచ్చి ఇప్పుడు మళ్ళీ జిల్లాలను గెలుస్తున్నారు అనేది ఇదంతా కూడా యూటర్న్ పాలిటిక్స్ అనేది ఒకటైతే మనకి అర్థమవుతుంది. ఇక్కడ కొన్ని క్యాస్ట్ బేస్డ్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయేమో అని నా అనుమానం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కనిగిరిలో ఎక్కువగా బీసీలు ఎక్కువ మంది ఉంటారు కనిగిరిలో, వేరాజ్ మార్కాపురంలో రెడ్డి డామినేషన్ ఎక్కువ. మార్కాపురంలో రెడ్డిల డామినేషన్ ఉంటుంది, కనిగిరిలోనేమో బీసీల డామినేషన్ ఉంటుంది. ఇప్పుడు ఏమి కనిగిరిని వీక్ చేయడానికి ఏమన్నా ప్రణాళిక, లేదంటే కనిగిరిలో ఉన్నటువంటి బీసీల మీద ఆధిపత్యం చెలాయించడానికి మార్కాపురంలో ఉన్నటువంటి డామినెంట్ సొసైటీ ఏమన్నా సపరేట్ స్ట్రీట్ అడిగారా అనేటువంటి ప్రశ్న నేనేయట్లేదు, సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి అవి. సోషల్ మీడియాలో తిరిగే మీకు చెబుతున్నా. అదే మదనపల్లికి సంబంధించి సత్యసాయి సెల్లా ఏదైతే ఉందో ఎక్కువగా రెడ్డి లీడర్స్ యొక్క డామినేషన్. ఈ రెడ్డి లీడర్స్ ఉన్న డామినేషను చాలామంది టీడీపీలో జాయిన్ అయ్యారు. ఎక్కడ? సత్యసాయి జిల్లా, అన్నమయ్య జిల్లాలో మదనపల్లి ఆ ఏరియాలో రెడ్లు మొత్తం వెళ్ళి టీడీపీలో జాయిన్ అయ్యారు. 2014లో జగన్ గారికి 19లో జగన్ గారికి సపోర్ట్ చేసి 24లో టీడీపీకి వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఎక్కడ జగన్ దగ్గరికి వెళ్తారేమోనని వాళ్ళని ప్లీజ్ చేయడానికి ఏమన్నా ఈ జిల్లా ఇచ్చారా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి ఒక ప్రశ్న, నెటిజన్స్ ప్రశ్న. పోలవరం సంబంధించి, పోలవరం అనేది ఎందుకు చాలా చిన్నది, ట్రైబల్స్ సపరేట్ జిల్లా అడుగుతున్నారు. ఓకే, వాళ్ళు అడుగుతారు, నేను అదే ఉన్నానంటే ప్రజలందరూ అడుగుతారు, బట్ ద డివిజన్ విల్ క్రియేట్ ప్రాబ్లమ్స్ దాన్ ద సొల్యూషన్స్. సరే వాళ్ళు అడిగారని వాళ్ళకి ఇచ్చారట, ఏజెన్సీ ఏరియాని సరిగ్గా డెవలప్ అవ్వట్లేదని చెప్పి అందుకని అసలు ఏజెన్సీ ఏరియా డెవలప్ అవ్వకపోతే బడ్జెట్ డివిజన్, యూ హ్యావ్ టు డివైడ్ ద బడ్జెట్, నాట్ ది ఫ్యామిలీస్. ఏజెన్సీ ఏరియాలో మీకు ఎక్కువగా లేకపోతే ఫండ్ ఎక్కువ ఇవ్వాలి, అలాట్మెంట్ ఎక్కువ ఇవ్వాలి. డివిజన్ చేసి మళ్ళీ దానికి ఒక కలెక్టర్ ఆఫీస్ పెట్టి దానికి ఒక 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అప్పుడు దానికి డబ్బులు ఇవ్వకపోతే వేస్ట్ కదా. నువ్వు అది డివిజన్ చేసినా ఉమ్మడిగా ఉన్నా ముఖ్యంగా దానికి ఫండ్ కావాలి, కేంద్ర రాష్ట్ర బడ్జెట్ నుంచి ఫండ్ కావాలి. ఆ ఫండ్ నీకు లేవు, అప్పులు తీసుకొస్తారు. ఆంధ్రప్రదేశ్ అప్పులు తీసుకొస్తున్నాము, డబ్బులు లేవు, స్కీములకే డబ్బులు లేవు అనేటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఏం చేస్తున్నారు? ఇప్పుడు దాన్ని డివిజన్ చేసినప్పుడు డబ్బులు లేనప్పుడు అప్పులు తెచ్చేటప్పుడు ఇన్ని జిల్లాలు ఏం చేస్తారు? అది ఫండమెంటల్ పాయింట్. అదే వెన్ యూ హ్యావ్ మనీ యూ డివైడ్ ద మనీ, నాట్ ద రీజియన్స్ అనేది నా అభిప్రాయం. ఓకే, ఇంకా సరే, ఇవన్నీ కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. మన రీసెంట్గా డిప్యూటీ సీఎం గారు కోనసీమకి వెళ్ళి కొబ్బరికాయ తోటల గురించి అవన్నీ విజిటింగ్ చేసి పంటలు పండతలేదన్నారు. కోకోనట్, బనానాస్ కేజీ రూపాయికి కూడా కొంటలేదు అని చెప్పి డంపింగ్ చేస్తున్నారు బనానాస్ని ఫార్మర్స్. ఇక్కడ హైదరాబాదు, బెంగళూరు, ఢిల్లీలో 1 డజన్ బనానా 100 రూపాయలు, పొలంలో 1 రూపాయికి కూడా కొంటలేదట, అరటికాయలు పడేస్తున్నారట. కోకోనట్ ఫార్మర్స్ ప్రాబ్లం అవుతుంది అని సాక్షాత్తు మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారే చెప్పారు కొబ్బరికాయల గురించి. ఇన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు డివిజన్, హౌ ఇట్ విల్ సాల్వ్ ద ప్రాబ్లమ్? అన్ఎంప్లాయ్మెంట్, డివిజన్ ఆఫ్ ది స్టేట్, డివిజన్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్, న్యూ డిస్ట్రిక్ట్స్, హౌ విల్ ఇట్ సాల్వ్ ది problem of unemployment? How will it solve the problem of poverty when you don't have money? Okay, the division of poor people will not make them rich.
ది రిచ్ అలాటింగ్ మోర్ మనీ టు ది పూర్ విల్ మేక్ ద పూర్ పీపుల్ రిచ్. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ పూర్, వీ డోంట్ హ్యావ్ మనీ. అప్పులు తీసుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అక్కడెక్కడ పట్టుకుని బ్యాంకుల నుంచి. ఈ టైంలో డివిజన్ ఆఫ్ ది స్టేట్, డివిజన్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్, ఐ డోంట్ నో హౌ విల్ ఇట్ సాల్వ్ ది ప్రాబ్లమ్స్. ఓకే, అరకు, నర్సరావుపేట, ఒంగోలు ఇవన్నీ కూడా మాకు సపరేట్ జిల్లా కావాలన్నారు. ఒంగోలు ఆల్రెడీ జిల్లా. ప్రకాశం జిల్లా కాకుండా ఒంగోలుని జిల్లా చేయమన్నారు. ప్రకాశం జిల్లా అంటే అన్నీ కలిపి మాకు ప్రకాశం జిల్లా ఎత్తేసి ఒంగోలు జిల్లా చేయమని ఒంగోలు వాళ్ళు అడిగారు. నర్సరావుపేటని సపరేట్ జిల్లా చేయమన్నారు. అరక్కును కూడా సపరేట్ జిల్లా చేయమన్నారు. ఇప్పుడు ఇవన్నీ రేపొద్దున రాబోతాయి. రేపొద్దున మళ్ళీ డిమాండ్లు వస్తాయి. అలా 30 జిల్లాలు దాటగానే ఇది పెద్ద రాష్ట్రం, 30 జిల్లాల పెద్ద రాష్ట్రం అవసరం లేదు, రెండు రాష్ట్రాలకు విడగొడదామని చెప్పేసి డిమాండ్ వచ్చింది. అప్పుడు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని నాయకులు పనిచేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ, నమస్కారం. థ్యాంక్ యూ. బాపట్లలో పోటీ చేయబోతున్నాను. బాపట్ల పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాను. వీళ్ళందరినీ మనం ఓడగొడదాం. థ్యాంక్ యూ, నమస్కారం.